గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పి మరియు మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? కీళ్లవాపు రావడానికి గల కారణాలేంటి? కీళ్లవాపుకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ ఆర్థరైటిస్ ఎన్ని టైప్స్ ఉంటుంది? ఎస్, సో జనరల్గా మన బాడీలో మల్టిపుల్ జాయింట్స్ అనేది ఉంటాయి. జాయింట్స్ అంటే మన బాడీలో బోన్స్ ఉంటాయి, మసిల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. సో ఏదైనా పార్ట్కి మనం జాయింట్ చేస్తే దానికి బోన్స్, మసిల్స్, లిగమెంట్స్ ఇవి అన్నీ కూడా కావాలి. ఇవి అన్నీ కరెక్ట్గా ఒక స్ట్రక్చర్లా ఫామ్ అయిన తర్వాత దీనికి మనం జాయింట్ అనేది అంటాం. సో మన బాడీలో ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉన్నాయి, మల్టిపుల్ జాయింట్స్ అనేది ఉన్నాయి. సో చిన్న జాయింట్స్, పెద్ద జాయింట్స్, స్మాల్ జాయింట్స్, బిగ్ జాయింట్స్. ఎక్కువగా మనం చూసేది ఎక్కడైతే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మన హిప్ జాయింట్, నీ జాయింట్, మోకాళ్ళు. జనరల్గా మన బాడీ లోపల మన మొత్తం వెయిట్ హెడ్ నుంచి ఫుట్ కూడా మన మోకాళ్ళు అంటే మన నీ జాయింట్స్ మీద కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఎలాంటి జాయింట్ పెయిన్ అయినా కూడా ఫస్ట్ మనం ఆలోచించుకునేది నీ జాయింట్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్థరైటిస్ అంటే ఏంటిది? నార్మల్గా మన జాయింట్స్లో ఎప్పుడైనా కూడా పెయిన్ స్టార్ట్ అయ్యింది అంటే దానికి మీకు డాక్టర్స్ అనేది ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యింది అనేది చెప్తారు. సో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన జాయింట్స్లో ఎక్కడైనా పెయిన్ ఉన్నా, అది ఏ పార్ట్ అయినా సరే పెయిన్ ఉండడం, జాయింట్లో పెయిన్ ఉండడం, కొన్ని కేసెస్లో వాపు ఉండడం, రెడ్గా అయిపోవడం, స్పెషల్గా రుమటైడ్ ఆర్థరైటిస్లా రెడ్ అయిపోవడం, దీనికి మనం జనరల్గా ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది అంటుంటాం. సో ఆర్థరైటిస్లో ముఖ్యంగా ఎన్ని అసలు టైప్స్ ఉన్నాయి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ మేజర్గా మనం చూసేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే బోన్స్కి సంబంధించింది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో జనరల్గా వెయిట్ బేరింగ్ అంటే మన మోకాళ్ళు, నీ జాయింట్స్ అనేది ఎక్కువగా నొప్పి ఉంటుంది. దీంట్లోపల అరగడం అనేది బోన్స్లో జరుగుతుంది అండ్ లిగమెంట్స్, కార్టిలేజెస్లో జరుగుతుంది. రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ బయట ఉన్న స్ట్రక్చర్స్ లోపల వాపు, దానికి మనం రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో ముఖ్యంగా మనకు టూ మేజర్గా ఆర్థరైటిస్ అనేది ఉంటాయి, ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ ఇది రూమటైడ్ ఆర్థరైటిస్. సో దీని తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ కేటగిరీలో మన చిన్న జాయింట్స్లో పెయిన్ ఉంటుంది. చాలామందికి గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మన నేల్లో, పెద్ద నేల్ ఏదైతే ఉంటుందో మన కాళ్ళలో, గ్రేడ్ 2 అనేది అంటాం దానికి. సో ఆ దాంట్లోపల చాలా ఎక్కువగా వాపు వచ్చి ఒక గడ్డ గట్టి పెయిన్ అనేది వస్తుంది, దానికి గౌటీ ఆర్థరైటిస్ అనేది అంటుంటాం. సో ఇవి మూడు కూడా మనం ఈరోజు డీటెయిల్గా డిస్క్రైబ్ చేసుకుందాం. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు 3 టైప్స్ చెప్పారు కదా, అయితే అందులో ఏది ఎక్కువగా మేజర్గా మీరు చూస్తూ ఉంటారు? ఎస్, సో జనరల్గా ఆర్థరైటిస్ ప్రాబ్లంలో మన వెయిట్ ఎక్కువ అయినప్పుడు, అది ఏ ఏజ్ అయినా సరే, జనరల్గా ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే నేను చెప్పినట్లు బోన్స్లో అరగడం జరగడం ఒక ఏజ్ ఫ్యాక్టర్ వల్ల 40 ఇయర్స్ తర్వాత, 50 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే బాడీలో కాల్షియం తక్కువ అవ్వడం వల్ల మన బోన్స్ అనేది అరుగుతాయి. ఆడవాళ్ళకి జనరల్గా 40 ఇయర్స్ తర్వాత మెనోపాజ్ అనేది వస్తుంటుంది, అంటే నెలసర్లు, పీరియడ్స్ అనేది స్టాప్ అయిపోవడం. ఈ ప్రాబ్లంకి మెనోపాజ్ అనేది అంటాం. సో కంప్లీట్గా పీరియడ్ స్టాప్ అయిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. దానివల్ల మన బోన్స్ అనేది ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ అరగడం ఉన్న ప్రాసెస్కి ఆస్టియోపోరోసిస్ మన మెడికల్ టర్మ్స్లో అంటాం. సో ఇది 40 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి, 50 ఇయర్స్ తర్వాత మగవాళ్ళకి జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో మన ముఖ్యంగా నీ జాయింట్స్ అనేది దీంట్లోపల ఎక్కువగా అఫెక్ట్ అవుతాయి, ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఈరోజు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది కొంచెం తక్కువగా ఉన్నది. నార్మల్గా వెయిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఈరోజు మన ప్రాక్టీస్లో చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు కాలంలో 40 ఇయర్స్ వరకు ఎలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది 90% కేసెస్లో మనం ఎప్పుడు చూడలేదు. కాకపోతే ఈరోజు మన క్లినికల్ కండిషన్స్లో చూసేది ఎక్కువగా 30 ఇయర్స్ తర్వాత కూడా ఆర్థరైటిస్, స్పెషల్గా మన రూమటైడ్ ఆర్థరైటిస్ అండ్ మోకాళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్ అని మనం చూస్తూ ఉన్నాం క్లినిక్లో. ఎస్ డాక్టర్, అయితే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము అన్నారు కదా, అయితే ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అసలు దాన్ని ఎలా కనుక్కోవాలి? ఎస్, సో జనరల్గా
ఇప్పుడు సపోజ్ మీరు ఒక పని చేస్తున్నారు, మీకు ఎలాంటి పెయిన్ కూడా వస్తుంది, అది ఏ జాయింట్ అయినా సరే. స్పెషల్గా మనం నిలబడేటప్పుడు మన వెయిట్ మొత్తం మోకాళ్ళలో వస్తుంది కాబట్టి అది జనరల్గా హైట్ ప్రకారంగా వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎక్కువ అవ్వడం దేనికంటారు, మన హైట్ ప్రకారంగా ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఆ హైట్ ప్రకారంగా వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఒబేసిటీ అనేది జనరల్గా చెప్తూ ఉంటాము. సో ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ ఇవి రెండు కేటగిరీస్ అనేది ఉంటాయి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు, ఎక్కువగా నిలబడుతున్నారు, ఎక్కువగా జంపింగ్ చేస్తున్నారు, చాలా ఎక్కువ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ అనేది చేస్తున్నారు అంటే బిఫోర్ 30 ఇయర్స్ లేకపోతే 25 ఇయర్స్లో కూడా ఇది అరగడం అనేది జరుగుతుంది. మోకాళ్ళలో ఫస్ట్ నొప్పి రావడం ఇది జనరల్గా మనం చూస్తూ ఉంటాం. ఎనీ జాయింట్లో ఏ జాయింట్ అయినా సరే మీకు ఫస్ట్ పెయిన్ అవుతుంది. స్పెషల్గా మీరు ఏదో వర్క్ చేస్తున్నారు మీకు పెయిన్ అవుతుందంటే డెఫినెట్గా దానికి ఆస్టియో ఆర్థరైటిస్ లేకపోతే రుమోటైడ్ ఆర్థరైటిస్ డిపెండింగ్ అపాన్ మీకు ఏ లక్షణాలు ఉంది, దాని తర్వాత మీకు కేటగిరీస్ కరెక్ట్గా తెలుస్తుంది. ఎక్కడైనా జాయింట్లో పెయిన్ అవుతుందంటే డెఫినెట్గా మీకు ఫస్ట్ సిమ్టమ్ అది మీకు గమనించాలి, అది ఆర్థరైటిస్ ఉండే సమస్య అనేది డెఫినెట్గా ఉన్నది. ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం. వెంకటేష్ గారు ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారు. కాళ్ళు మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి మేడం, 1 సంవత్సరం అయిపోయింది. ఓకే సార్, మీ ఏజ్ ఎంత, మీరు రిపోర్ట్స్ ఏమైనా చేయించుకున్నారా? 57 ఉంటుంది. ఎంత? 57. 57. ఉంటుంది. ఓకే ఓకే సార్. సో ఇది మీరు ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్? 1 సంవత్సరం అవుతుంది. ఓకే, అంతకుముందు ఎలాంటి పెయిన్స్ మీకు బాడీలో లేవా? ఏం లేకుండే, ఖాళీ నాకు అప్పుడప్పుడు చేతులు తిమ్మిర్లు వస్తుండే. ఓకే సరే. తిమ్మిర్లు ఒకటి వస్తుండే, తర్వాత ఈ మోకాళ్ళు నొప్పి, కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యి ఉదయం చేస్తే చేతులు దగ్గరికి రావు. ఓకే సార్, మీకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఎలాంటి వేరే ప్రాబ్లమ్స్? నాకు బీపీ ఉందమ్మా. బీపీ ఉన్నది. ఓకే సార్, మీకు నడవడం అనేది ఇప్పుడు ఇబ్బందిగా ఉందా, ఓన్లీ పెయిన్ మాత్రమే అవుతుందా? పెయిన్ మాత్రమే వస్తుంది, నడవడానికి ఏమి ఇబ్బంది లేదు. లేదు. ఓకే అండి. సో మీరు మీ హైట్ ప్రకారంగా వెయిట్ ఏమైనా ఎక్కువగా ఉన్నారా? నేను 70 ఉంటాం మేడం. ఓకే సార్, ఫైన్. సో మీకు ఫ్యామిలీలో మీ మదర్ ఫాదర్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేనా లేకపోతే ప్రెసెంట్గా ఉన్నాయా? మా ఫాదర్కి ఇట్లా ఎవరికి లేదు. ఓకే సార్, ఫైన్ సార్. మీరు మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ఇది ఇంత ముందు బాబు నగర్ హాస్పిటల్లో చూపించదా. ఓకే ఫైన్. చూపిస్తే తగ్గుతుందని టాబ్లెట్లు అవి ఇచ్చిండు, మళ్ళీ తగ్గలేదు. ఓకే సార్, ఎక్స్రే ఏమైనా చేయించుకున్నారా? అక్కడ మీ డాక్టర్ చేయించారా ఎక్స్రే కానీ? మోకాలు ఒకసారి ఎక్స్రే చేయించుకున్నాం. ఓకే, సో మీకు ఆ ఎక్స్రే చూసి డాక్టర్ ఏమైనా చెప్పారా ఇనీషియల్ స్టేజ్ ఉన్నది లేకపోతే ఏమైనా చెప్పారా, ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అది డాక్టర్ చూపించినా ఆయన ఉండి ఏం కాదు, కొద్దిగా ఓకే అది గుర్తు పోయింది, అది రాకపోతే ఏం కాదు అని అన్నాడు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్గా అడిగింది ఏజ్ వచ్చేసి 57 ఇయర్స్, 1 ఇయర్ నుంచి మాత్రమే మోకాళ్ళ పెయిన్ వస్తుంది, కీళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అయింది, మోకాళ్ళ నుంచి కింది ప్రెసెంట్గా టోస్ వరకు పెయిన్ అనేది ఉంటుంది. ఎక్స్రేలో కొంచెం మామూలుగా జిగురు అనేది అరగడం స్టార్ట్ అయిందని చెప్పారు. సో సార్ మీకు ఇది గ్రేడ్ 1 ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్. దీంట్లోపల మోకాళ్ళు అనేది నేను చెప్పినట్లు 2 కాళ్ళ మధ్యన కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది అరగడం అనేది స్టార్ట్ అయింది. అది అరగొద్దు, డెఫినెట్గా అరగొద్దు అంటే మీరు కొన్ని ఫుడ్స్, కాల్షియం అండ్ విటమిన్ D3 ఫుడ్స్ డెఫినెట్గా తీసుకోవాలి. దీంతో పాటు 57 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా సప్లిమెంట్స్ అనేది వాడాలి. సప్లిమెంట్స్ అంటే కాల్షియం విటమిన్ D3 అండ్ కాల్షియం విటమిన్ D3 మీకు ఫుడ్లకి ఎక్కడెక్కడైతే ఫుడ్స్ మనకు ఉంటాయో అది మీరు చూస్తే మీకు తెలుస్తుంది, జనరల్గా మీకు అవైలబుల్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా కూడా. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అది మీకు డెఫినెట్గా తెలిసి ఉండాలి. మంచి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు కాల్షియం అనేది బాగా పెరుగుతుంది సార్. దీంతో పాటు కొంచెం మొబిలిటీ, జనరల్ మొబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. పెయిన్ ఉన్నదని మీరు పూర్తిగా మీ వాకింగ్ కానీ లేకపోతే నార్మల్ యోగా అలాంటి ఎక్సర్సైజెస్ మీరు ఏమైనా చేస్తున్నారంటే డెఫినెట్గా మీరు దానికి కంటిన్యూ చేయాలి. చేయట్లేరు అంటే అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ మీరు డైలీ వాకింగ్ అనేది చేయండి. ఓన్లీ మీరు అవాయిడ్ చేయాల్సింది, మీరు ఏది చేయొద్దు అంటే ఎక్కువగా మెట్లు ఎక్కడం అండ్ కింద భూమి మీద కాలు ఫోల్డ్ చేసుకొని కూర్చోవడం, ఇవి 2 మీరు ప్రెజెంట్గా స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. అండ్ మీకు జనరల్గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు స్క్వాటింగ్ అంటే కింద మన ఇండియన్ టాయిలెట్స్ అనేది యూజ్ చేయొద్దు, ఇది ప్రికాషన్స్ మీరు తీసుకోవాల్సింది. దీంతో పాటు మీరు కొన్ని ఎక్సర్సైజెస్ నేర్చుకోండి, ఫిజియోథెరపీ దగ్గర వెళ్ళి ఇంట్లో చేసే ఎక్సర్సైజెస్, అది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఇది ఇక్కడే ఆగిపోతుంది. సెకండ్ థింగ్, మీ వెయిట్ ఎంత ఉన్నదో దానికి మాత్రం ఇంతే మాత్రమే ఉంచుకోండి, ఎంతైతే వెయిట్ ఉన్నది. వెయిట్ పెరిగితే డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లం అనేది గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ప్రెజెంట్గా జనరల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ నేను చెప్పినట్లు సప్లిమెంట్స్ వాడండి, డెఫినెట్గా మీకు ఇది ఇక్కడే ఆగిపోతుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శాంతి గారు ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి?
నమస్తే డాక్టర్. నమస్తే, చెప్పండి శాంతి గారు. నా ఏజ్ 43 ఇయర్స్ అండి. ఓకే అదే మోకాలు చాలా నొప్పిగా ఉంటుందండి, పెయిన్ గా. డాక్టర్ ఎక్స్రే తీస్తే అని చెప్పారండి. ఓకే దీనికి హోమియోలో పర్మనెంట్ సొల్యూషన్ ఉందా మేడం? ఓకే అండి. అంటే ఎలాంటి జాగ్రత్త, ఎస్ ఫుడ్ కూడా ఎలాంటి తీసుకోవాలి చెప్పండి ఎస్ మేడం. ఎస్ అండి. సో మీరు ప్రెజెంట్గా ఏం చేస్తున్నారు? వర్కింగా లేకపోతే హౌస్ వైఫా? వర్కింగ్ వర్కింగ్. ఓకే అండి. ఎక్కువ నిలబడడం ఏమైనా ఉంటుందా మీకు? నిలబడి పని తక్కువే మేడం, కూర్చోవడమే ఉంటుంది. కూర్చోవడం. ఓకే అండి, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో 43 ఇయర్స్ ఏజ్ ఆడవాళ్ళలో 40+ తర్వాత జనరల్గా నేను చెప్పినట్లు కాల్షియం అనేది తగ్గిపోతుంది. ప్రెజెంట్గా మీకు ఆస్టియో ఆర్థరైటిస్ డెఫినెట్గా స్టార్ట్ అయింది. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నది అండ్ గ్రేడ్ 2లో వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. అంటే దీని తర్వాత మీరు ఎక్కువగా నిలబడడం, కంటిన్యూస్గా నిలబడడం అనేది మీరు డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. హోమియోపతిలా, హోమియో కేర్లా దీనికి మంచి మెడిసిన్స్ అనేది ఉన్నాయి. మీ లైఫ్ టైంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెడిసిన్స్ ఉంటాయి. డయట్లో మీరు కాల్షియం అండ్ విటమిన్ D3 ఫుడ్ మంచి తీసుకోవాలి. అండ్ దీని గురించి మీకు మెడిసిన్స్ అనేది డెఫినెట్గా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు 6 మంత్స్కి ఒక్కసారి మీ 2 మోకాళ్ళది ఎక్స్రే అనేది డెఫినెట్గా చేసుకోవాలి. దీంతో పాటు మీకు వెయిట్ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎక్కువసేపు వాక్ చేయడం అనేది మీరు డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఒక 15 మినిట్స్ వాక్ చేయాలి అండ్ దాని తర్వాత బ్రేక్ ఇవ్వాలి. సో వాకింగ్ డెఫినెట్గా మీరు చేయాలి. కాకపోతే ఎక్కువసేపు చాలామంది వాకింగ్ చేయాలి, మూవ్మెంట్ ఉండాలి, జాయింట్ మోబిలిటీ ఉండాలంటే చాలా ఎక్కువసేపు 1 అవర్ 2 అవర్స్ అనేది వాక్ చేస్తారు. అది డెఫినెట్గా మీరు ప్రెజెంట్గా చేయొద్దు. 100% మీకు మెడిసిన్స్ వాడిన తర్వాత పెయిన్ పూర్తిగా తగ్గిన తర్వాత మీరు వాకింగ్ అనేది ఎక్కువసేపు చేయాలి. హోమియోకేర్లో డెఫినెట్గా దీనికి మంచి మెడిసిన్స్ అనేది ఉన్నాయి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరహరి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. ఏం లేదు మేడం, ముఖాలు పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎక్కువ నడిస్తే. ఓకే, మీ ఏజ్ ఎంత? మీరేం పని చేస్తారు సార్? 32 ఇయర్స్ మేడం, బిజినెస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ మధ్యన ఏమైనా వెయిట్ ఏమైనా గెయిన్ అయిందా? ఎక్కువ వెయిట్ పెరిగారా? అవును మేడం, 85. ఓకే అండి, ఫైన్. సో మీ ఫ్యామిలీలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా? ఎవరికి లేదు మేడం. లేదు. ఓకే అండి. వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? మీరు చెక్ చేయించుకున్నారా డాక్టర్ దగ్గర వెళ్ళి? డయాబెటీస్ ఏం లేదు మేడం, డాక్టర్ దగ్గర చెప్పించుకోలేదు. ఓకే అండి, సరే. ఇప్పుడు మోకాళ్ళకి ఎక్స్రే కూడా మీరు ఏం చేయించుకోలేదా? ఓకే, ఫైన్. సో కారగా అడిగింది, 33 ఇయర్స్ ఏజ్ ఉన్నది, బిజినెస్ చేస్తున్నారు, ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, చెక్ చేయించుకోలేదు. ఎక్స్రే అనేది డెఫినెట్గా మీరు చేయించుకోండి. నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. మోకాలు నొప్పి లేవడం ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత మీకు ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యింది, అది డెఫినెట్గా తెలుస్తుంది. కాబట్టి మీకు వెయిట్ వల్ల మీకు ఈ ఏజ్లో ఈ మోకాలు నొప్పి అనేది స్టార్ట్ అయింది. సో మీరు డెఫినెట్గా ప్రెజెంట్గా వెయిట్ మేనేజ్మెంట్ మీరు ఫస్ట్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఎక్కువగా మీరు కింద కూర్చోవడం అనేది మీరు స్టాప్ చేసేసేయండి. మీరు సపోజ్ మీరు కూర్చుంటున్నారంటే దీంతో పాటు మీరు ఒక్కసారి 2 కాళ్ళది మోకాళ్ళది ఎక్స్రే అనేది డెఫినెట్గా మీరు చేయించుకోండి. డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు మీకు రాసిస్తారు. దీంతో పాటు ఈ రిపోర్ట్స్ మీరు తీసుకొని డెఫినెట్గా ఒకసారి కన్సల్టేషన్కి రండి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి. ప్రెజెంట్గా మీ చిన్న ఏజ్కి మీరు ఇమ్మీడియట్గా మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయాలి. దీంతో పాటు ఎగ్జాక్ట్గా మీరు ఎలాంటి మెడిసిన్స్ అండ్ ఫుడ్, మీ ఎక్సర్సైజ్ ఏం చేయాలి మీకు కరెక్ట్గా మీకు గైడెన్స్ ఇస్తేనే మీకు దీనికి ఎగ్జాక్ట్గా మీరు ఏం చేయాలి మీరు ఏం చేయొద్దు మీకు అర్థమవుతుంది. కాకపోతే అప్పుడు వరకు కొంతకాలం వరకు నేను చెప్పినవి మీరు డెఫినెట్గా ఫాలో చేయండి. దీనికి వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఒక విషయ సైకిల్ క్రియేట్ అవుతుంది. వెయిట్ ఎక్కువైన వాళ్ళకి మోకాలు అవుతుంది, మోకాల పెయిన్ వస్తుంది. ఆ మోకాల పెయిన్ ఉన్నతో పాటు వెయిట్ మేనేజ్మెంట్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు కొంచెం సీరియస్గా ఉండి ఈ ప్రాబ్లమ్కి ట్యాకిల్ చేయాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పుష్ప గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి డాక్టర్ గారు. ఓకే, మీ ఏజ్ ఎంత? చెప్పండి. ఓకే అండి, ఎంత కాలం నుంచి ఉంది? డాక్టర్ మీకు ఎంత గ్రేడ్ ఉన్నది ఏమైనా చెప్పారా? లేదు, కొంచెం లైట్ గా అరిగిందని అన్నారు. అయితే మోకాలు కింద కూడా నొప్పి వస్తుంది. ఇప్పుడు కాలు కింద జాయింట్ దగ్గర కూడా బాగా నొప్పి వస్తుంది. ఓకే, మీరు ఏం చేస్తారండి పని? అంటే వర్క్? హౌస్ వైఫ్. సో ఎక్కువ మీరు నిలబడడం లేకపోతే కింద ఫ్లోర్ మీద ఎక్కువ కూర్చోవడం అట్లా ఏమైనా చేస్తున్నారా? చేస్తామండి. ఓకే అండి, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో డెఫినెట్గా ఇది అరగడం అనేది ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఆడవాళ్ళకి కాల్షియం చాలా ఎక్కువగా డెఫిషియన్సీ ఉంటుంది, అంటే కాల్షియం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం జనరల్గా జాయింట్ పెయిన్స్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఇవన్నీ కేసెస్ కూడా మనం ఏదైతే చూసామో, కాలర్స్ అడిగింది కూడా ఆస్టియో ఆర్థరైటిస్. 50 to 80% జాయింట్ పెయిన్స్ అనేది మన ఇండియాలో ఆస్టియో ఆర్థరైటిస్లో కన్వర్ట్ అవుతున్నాయి. ఈరోజు ఏజ్తోని ఎలాంటి సంబంధం లేదు, ఏజ్ రిలేటెడ్ ఒక కామన్ ప్రాబ్లం ఉన్నది. కాకపోతే ఈరోజు లెస్ దెన్ 40 years ఉన్న వాళ్ళు కూడా మనం కాలర్స్లో కూడా చూస్తూ ఉన్నాము, చాలా చిన్న ఏజ్లో కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం అవుతుంది. ఇన్ జనరల్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పి లేకపోతే హిప్ జాయింట్ల నొప్పి. ఇది చాలా చాలా ఒక సీరియస్ ప్రాబ్లం లాగా తీసుకోవాలి. స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి మాత్రమే ఎవరికైతే ఈ పేషెంట్కి అర్థమవుతుంది నాకు పెయిన్ వస్తుంది, వాళ్ళు ఎక్స్రే ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయించుకోవాలి. అది గ్రేడ్ ఎంత పెరుగుతుంది, ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అది మీరు గమనించాలి. అండ్ దానికి సరిగ్గానే ట్రీట్మెంట్ చేయాలి. నేను చెప్పినట్లు ఎక్సర్సైజెస్ అండ్ కాల్షియం, విటమిన్ D3 అనేది సరిగ్గా తీసుకోవాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కిషోర్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి. చెప్పండి కిషోర్ గారు, మాట్లాడండి. ఎస్, డిస్టర్బెన్స్ వస్తుంది, క్లియర్గా లేదు, మాట్లాడండి. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే సార్, మీ ఏజ్ ఎంత, ఎగ్జాక్ట్గా ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం అవుతుంది? ఒక 2 months నుండి వస్తుంది. ఓకే సార్, మీరు పడిపోయారా, ఏమన్నా మీకు దెబ్బ తాకిందా, ఇంజరీ ఏమైనా అయిందా? ఏమి లేదు మేడం. ఓకే అండి, సరే. సో ఎక్కువగా ఇబ్బంది ఎప్పుడు వస్తుంది మీకు? కూర్చోవడం వల్లనా లేకపోతే పని చేసేటప్పుడు? ఎగ్జాక్ట్గా మీరు ఎప్పుడు ఎక్కువ మీకు పెయిన్ అనిపిస్తుంది? వస్తుంది, నుంచుంటేనే బాగా పెయిన్ వస్తుంది మేడం. ఓకే సార్, దీని గురించి ఎక్స్రే, ఎంఆర్ఐ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నారా, టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? నేను టెస్టులు చేయలేదు మేడం. ఓకే సార్, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీకు? థైరాయిడ్, బీపీ, డయాబెటీస్? అదేం టెస్టులు చేయలేదు మేడం. ఓకే ఓకే సార్, ఫైన్. నేను మీకు దీనికి సరిగ్గా ఆన్సర్ ఇస్తాను సార్. బ్యాక్ పెయిన్, కాలర్ గారు అడిగింది బ్యాక్ పెయిన్. మగవాళ్ళలో బ్యాక్ పెయిన్ అనేది జనరల్గా అగైన్ ఎక్కువసేపు కూర్చోవడం. మనం ఈరోజు చూస్తూ ఉంటాం, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు 8 hours, 7 hours, 9 hours కంటిన్యూస్గా 5 hours కంటే ఎక్కువగా కూర్చొని ఉంటారు. ఎక్కువగా మూవ్మెంట్ ఉండదు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎలాంటి రకంగా ఎక్సర్సైజ్ అనేది ఉండదు బాడీకి. ఈ మధ్యన కోవిడ్ కాలంలో ఎక్కువగా లాక్డౌన్స్ వల్ల అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ బయటికి వెళ్ళి వాక్ చేయడం అనేది కూడా స్టాప్ అయిపోయింది. సో జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా బ్యాక్ పెయిన్, ఈ బ్యాక్లో మీకు డిస్క్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంది. డెఫినెట్గా ఇది ఒక అరగడం అంటే డీజనరేటివ్ ప్రాసెస్ మీకు స్టార్ట్ అయింది. డెఫినెట్గా మీరు కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి, కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. మీరు హైదరాబాద్లో ఉన్నారంటే ఒక్కసారి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ ఆఫ్ బ్యాక్, అంటే మీకు ఎక్కడైతే పెయిన్ అవుతుంది ఆ బ్యాక్ది ఎక్స్రే కానీ ఎంఆర్ఐ చేయించుకొని డెఫినెట్గా మీరు హోమియోపతి ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వండి. మీకు సరిగ్గా అయిన గైడెన్స్ అనేది ఇస్తారు. ఈ ప్రాబ్లం మీకు 2 months నుంచి ఉన్నది, మీరు వెంటనే దీనికి సాల్వ్ చేసుకోవాలి. లేకపోతే ఫ్యూచర్లో చాలామంది 6 months, 8 months వరకు పెయిన్ వస్తుంది, ఎక్కువగా డాక్టర్కి ఫాస్ట్గా కన్సల్ట్ అవ్వరు. అలాంటి వాళ్ళకు ఫ్యూచర్లో బెడ్ రెస్ట్ కానీ లేకపోతే ఎక్కువగా సివియర్ పెయిన్ అనేది ఉండడం వల్ల చాలామంది ఒక 10% to 15% కేసెస్లో డాక్టర్స్ అప్పుడప్పుడు సర్జరీ కూడా అంటారు. సో ఇవన్నీ కూడా అరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంటిన్యూస్గా కూర్చుంటున్నారు. సపోజ్ మీరు 5 hours, 4 hours కంటే కూడా ఎక్కువ ఆఫీస్లో కూర్చుంటారంటే మీరు మళ్ళీ నిలబడాలి. కంటిన్యూగా కూర్చోవద్దు. మ్యాక్సిమం 40 minutes కంటే ఎక్కువ మీరు కంటిన్యూస్లో ఒక పొజిషన్లో కూర్చొని ఉండొద్దు. డెఫినెట్గా మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ మీరు ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే మీకు కరెక్ట్గా దీనికి సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఇది ఒక టైప్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్. దీని లోపల డిస్క్ ప్రాబ్లం ఉంటే మనం దీనికి డిస్క్ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ కూడా అంటాం. డాక్టర్ కాల్ తీసుకుందాం. అరుణ్ కుమార్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. అరుణ్ కుమార్ గారు నమస్తే సార్. మీ ఏజ్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మా ఏజ్ వచ్చి 67 అమ్మా. ఓకే సార్. మోకాలు నొప్పులు ఒక 3-4 నెలల నుంచి జర ఎక్కువైంది. అంతే ముందు 1 year నుంచి ఉన్నాయి అనుకోండి, లైట్ గా ఉండే. ఓకే, వేరే ప్రాబ్లమ్స్ సార్, వేరే హెల్త్ ఇష్యూస్ శబ్దం వస్తుంది, కొంచెం శబ్దం వస్తుంది. ఓకే అండి, మీకు వేరే నిద్ర లేకపోతే ఆకలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే అండి, కింద ఎక్కువ కూర్చుంటున్నారా సార్ మీరు? కింద కూర్చొని భోజనం చేస్తాను నేను. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో 60 అబవ్ ఉన్న పేషెంట్ జనరల్గా కింద కూర్చోవడం అనేది అవాయిడ్ చేయాలి. మీకు 1 year నుంచి డెఫినెట్గా మోకాల నొప్పులు ఉంది. ఇది ఏజ్ రిలేటెడ్ ఆస్టియోఆర్థరైటిస్, ఏజ్ వల్ల ఉన్న ఆస్టియోఆర్థరైటిస్. కాకపోతే మీరు ఫస్ట్ చేయాల్సింది కింద కూర్చోవడం మీరు స్టాప్ చేసేసేయండి. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా కింద కూర్చోవద్దు. ఓన్లీ 5-10 minutes అంటే పర్వాలేదు, కానీ కింద కూర్చొని తినడం లేకపోతే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం అనేది మీరు డెఫినెట్గా మానేయాల్సింది. దీంతో పాటు నేను చెప్పినట్లు కాల్షియం, విటమిన్ D3 ఫుడ్ సరిగ్గా అయినా తీసుకోండి. దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీ దగ్గరలో ఏమైనా ఫిజియోథెరపీ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి కన్సల్ట్ అయ్యి ఇంట్లో చేసే ఎక్సర్సైజెస్ సార్ మీరు చేయండి. దాని తర్వాత కూడా తగ్గట్లేదు అంటే డెఫినెట్గా మీరు దీనికి కంటిన్యూస్ ఒక ట్రీట్మెంట్ అనేది వాడాల్సింది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుదర్శన్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్ చెప్పండి. నాకు యూరిక్ యాసిడ్ ఉండే. ఓకే, ఎంత 7 ఉండే. ఓకే, అయితే మొన్న డాక్టర్ చూపించుకున్నాను. 1 year నుంచి అట్లనే కీళ్ళ నొప్పులు. ఎస్ 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 ఎక్కువ. నొప్పులు. ఓకే అండి, ఎక్కువ ఇబ్బంది ఎక్కడ అవుతుంది? పాదంలో అవుతుందా? మొత్తం పాదంలో మేడం. పాదంలో ఉంది. ఓకే, మీ ఏజ్ ఎంత సార్? నాది 43. 43. ఓకే అండి, ఫైన్. సో మీరు ఎక్కువగా ఏమైనా అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తింటారా? టీ, కాఫీ, అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా? టీ బాగా తాగేది మేడం ఓకే స్టార్టింగ్ లో. ఓకే, ఇప్పుడు స్టాప్ చేశారా మరి? స్టాప్ చేశారు. ఓకే, సో దీనికి ట్రీట్మెంట్ వాడిన తర్వాత కూడా మీకు ఇబ్బంది ఉన్నదని అది కదా మీ క్వశ్చన్ ఇప్పుడు? అవును మేడం. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గా అడిగింది యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండే, దీనికి ట్రీట్మెంట్ వాడారు, అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలాంటిది కూడా ఎక్కువ యాసిడిక్ ఫుడ్స్ అంటే టీ, కాఫీ, ఎక్కువగా పులుపు పదార్థాలు చాలామంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ కూడా స్టాప్ చేయాల్సింది. దీనికి అలర్జిక్ ఫుడ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రోటీన్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది బాడీలో, ఫుడ్లో. సో ప్రోటీన్ అంటే మీ అర్థమే అవుతుంది ప్రోటీన్ దేంట్లోకి మీకు వస్తుంది. సో ఎక్కడైతే ప్రోటీన్ ఎక్కువగా ఉన్నదో ఆ ఫుడ్ అనేది మీరు కంప్లీట్గా స్టాప్ చేసి కంటిన్యూస్గా 6 months మెడిసిన్స్ వాడండి. కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, ఎండలో కూర్చోండి, డెఫినెట్గా మీకు తగ్గుతుంది. ఎస్ డాక్టర్, రిమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు డైలీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు? లైక్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఎస్, సో రూమేటాయిడ్ ఆర్థరైటిస్ నేను చెప్పినట్లు రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే స్మాల్ జాయింట్స్, మన చేతుల్లో ఉన్న ఈ స్మాల్ జాయింట్స్కి మనం రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది అంటాం. సో ఫస్ట్ వచ్చేసి రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మన చిన్న హ్యాండ్స్లో చిన్న చిన్నగా పెయిన్ రావడం, వాపు రావడం, మార్నింగ్ ఎండ వచ్చే వరకు, ఎండ లేనప్పుడు వరకు ఎక్కువగా పెయిన్ రావడం, వాపు ఉండడం అనేది రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో మనం చూస్తూ ఉంటాం. ఎండ సరిగ్గా ఉన్న తర్వాత అంటే ఒక 11:30-12 తర్వాత చాలా మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు వాళ్ళకు 100% పెయిన్ అనేది తగ్గిపోతుంది, వాపు తగ్గిపోతుంది. సో ఎండ తక్కువ ఉన్నప్పుడు మీకు ఎక్కువగా వాపు ఉండి పెయిన్స్ ఉన్నాయి, అది కూడా స్మాల్ జాయింట్స్లో, అయితే డెఫినెట్గా అది రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. దీంతో పాటు చాలా మందికి రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యన ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. అంటే RA ఫ్యాక్టర్, అలాంటి టైంలో మీరు మీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే RA ఫ్యాక్టర్ more than 50-60 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్కి 100 కంటే కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మన క్లినికల్ ప్రాక్టీస్. స్లో రూమేటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ అనేది మీరు ఎప్పటికైనా కూడా 6 months ఒకసారి రిపీట్ చేయాలి. ప్లస్ నేను చెప్పిన సిమ్టమ్స్కి తగ్గించుకోవాలంటే కరెక్ట్గా మీరు విటమిన్ D డెఫినెట్గా తీసుకోవాలి, ఎండలో కూడా కూర్చోవాలి, అండ్ విటమిన్ D సప్లిమెంట్స్ కూడా మీరు వాడాలి. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు, బోన్స్ అన్ని స్టిఫ్గా అవడం ఇలా ఉంటుంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ఎస్, సో అలాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే, రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే, ఆర్థరైటిస్ అంటేనే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ మూవ్మెంట్, జాయింట్స్లో మొబిలిటీ అంటే జాయింట్ లోపల మూవ్మెంట్ తక్కువగా ఉంటే డెఫినెట్గా ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్లో జాయింట్ ఎక్కువ యూజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. కాకపోతే పెయిన్ ఉండడం వల్ల పేషెంట్ ఎప్పటికైనా కూడా ఆ జాయింట్కి మూవ్ చేయడం తగ్గిస్తుంటారు. ఆ జాయింట్ పూర్తిగా మూవ్మెంట్ తగ్గిపోయిన తర్వాత ఇలాంటి పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్గా మార్నింగ్ లేవంగానే కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఎవరైనా సరే, రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే, ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే కంపల్సరీ చేయాలి. అండ్ ఎండలో కూర్చోవడం, విటమిన్ D డెఫినెట్గా తీసుకోవడం ఎండ లేనప్పుడు, ఇవి 2 మేనేజ్మెంట్ తప్పకుండా ఫాలో చేయాలి. ఎస్ డాక్టర్, ఆర్థరైటిస్ రావడానికి అసలు రీజన్స్ ఏంటి? దీనికి ఒక స్ట్రెస్ కూడా ఒక కారణం అవుతుంది అంటారా? ఎస్, డెఫినెట్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో స్పెషల్గా స్ట్రెస్ అనేది ఒక రీజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి అర్థం చేసుకోకుండా మన బాడీకి డ్యామేజ్ చేస్తుంది. దీనికి మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది అంటాం. సో రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో చాలా మందికి స్ట్రెస్ వల్ల రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉన్నది. మనం చూస్తూ ఉంటాం ఇండియాలో
ఆడవాళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నది, అది రూమటోయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే, ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే. సో ఆడవాళ్ళకి రూమటోయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 30 ఇయర్స్ తర్వాత లేకపోతే 40 ఇయర్స్ తర్వాత వెంటనే రూమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.